ఒక చిన్న గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు గ్రామస్తులు ఉండేవారు. రాము చాలా కష్టపడేవాడు, మంచి మనసున్నవాడు. సోము మాత్రం లేజీగా ఉండేవాడు, ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేవాడు. ప్రతిరోజు ఉదయం రాము త్వరగా లేచి పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసేవాడు. గ్రామంలోని పెద్దలకు కూడా సహాయం చేసేవాడు. సోము మాత్రం ఆలస్యంగా లేచి రోజంతా గాసిప్స్ చెప్తూ ఉండేవాడు, ఇతరులను నిందించేవాడు. అతను ఎప్పుడు ఇలా అనేవాడు, రాము అదృష్టవంతుడు కాబట్టే విజయవంతుడయ్యాడు అని. ఒక సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా పడ్డాయి. రైతులందరూ ఆందోళన చెందారు. కానీ రాము మాత్రం నిరుత్సాహపడలేదు. తన పొలం దగ్గర ఒక బావిని తవ్వించి పగలు రాత్రి కష్టపడ్డాడు. కొద్ది కాలంలో బావిలో నీరు వచ్చింది. అతని పంటలు కాపాడబడ్డాయి. మొదట్లో సోము అతన్ని చూసి నవ్వాడు. ఎందుకింత కష్టపడి బావి తవ్విస్తున్నావు, ప్రయోజనం ఉండదు అని అన్నాడు. కొన్ని రోజులకి తన పొలం ఎండిపోవడంతో సోము బాధపడ్డాడు. తన తప్పు తెలుసుకున్నాడు. అతను రాము దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు, నిన్ను హేళన చేశాను, నీలా కష్టపడ్డం నాకు నేర్పించు అని అడిగాడు. ఆ రోజు నుంచి సోము కూడా కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు. ఇద్దరూ మంచి స్నేహితులుగా, విజయవంతమైన రైతులుగా జీవించారు. కష్టపడి పనిచేస్తే ఎవ్వరికైనా విజయం ఖచ్చితంగా వస్తుంది.